टीजी भरत ने कहा कि 40 साल से टीजी फैमिली कर्नूल की खिदमत करती आ रही है और इस खिदमत में आज तक किसी भी एक मुसलमान फैमिली को तकलीफ नहीं दी टीजी फैमिली ने। 40 ఏళ్లలో ఒక్క ఫ్యామిలీ కన్నా అన్యాయం చేస్తున్నారని ముస్లిం ఫ్యామిలీకి ఒక్కరైనా చూపిమనండి, చెప్పలేరు। टीजी भरत ने यह भी खुलासा कर दिया कि अगर वो इख्तिदार में आएंगे तो कर्नूल शहर के मस्जिदों और दरगाहों की वो हिफाजत करेंगे और ये रूमर है कि ये भरत ने यह भी वाजे कर दिया कि अगर हिंदुस्तान के अंदर एनआरसी सीएए इंप्लीमेंट हुआ तो वो सबसे पहले अपने एमएलए पोस्ट को रिजाइन कर वो मुसलमानों के हक में ठहरेंगे। నేను ఒకటే మాటిస్తున్నా, ఎన్ఆర్సీ రాని, సిఏఏ రాని, ఇంకా బిఆర్ఎస్ రాని, ఎట్లాంటి బిల్ అయినా రాని, నేను ముందుంటా, నేను మీకు కాపాడుకుంటా, నేను కాపాడుకుంటాను, మీరు నమ్మాలా। ఒక్క అవకాశం, నన్ను నమ్మితే పొరపాటున నేను ఒక్క ఫ్యామిలీ దెబ్బతిన్నా ఎమ్మెల్యే పదవికి ఇట్లా రాజీనామా చేసి పడేస్తా। అది టీజీ భరత్ అంటే। टीजी भरत ने कर्नूल के अवाम से वोटर से अपील की है कि वो उन्हें एक बार एमएलए बनने का मौका दे और देखे कि डेवलपमेंट कैसे होता है कर्नूल का। और उन्होंने कर्नूल वाईएसआरसीपी कैंडिडेट इम्तियाज को लोकल और नॉन लोकल का तफरखात लेके आकर ये बताया कि लोकल और नॉन लोकल क्या कर सकते हैं इलेक्शन के बाद। ఒక్కసారి అవకాశం నాకు ఇస్తే మీరు చూడగలుగుతారు నా పనితీరు కూడా। ఏమిస్తారమ్మా, ఏమిస్తారు చెప్పండి। లోకల్ అమ్మా, నేను లోకల్ వర్సెస్ నాన్ లోకల్, నాకు ప్రతి వీధితో కనెక్షన్, ప్రతి ఫ్రెండ్షిప్ ఇక్కడే ఉంది, పుట్టి పెరిగినోని ఇక్కడ, నాకు అనుబంధం ఉంది ప్రతి ఒక్కళ్ళతో, నాకుండే రిలేషన్షిప్ కర్నూలుతో అవతల వాళ్ళకు ఉంటుందా ఆలోచన చేయండి। तेलुगुदेशम पार्टी कर्नूल असेंबली हल्का एमएलए उम्मीदवार टीजी भरत ने साफ वाजे कर दिया है कि वो मुस्लिम मुआशरे हो या फिर किसी और मजहब के मुआशरे यानी कल्चर में मुदाखिलत नहीं करेंगे। उन्होंने कहा कि उन्हें बदनाम किया जा रहा है कि वो मस्जिद और दरगाहों को तोड़ देंगे अगर वो एमएलए बन जाएंगे। भरत ने ऐसी इन झूठी और बेबुनियाद अफवाहों को गलत बताया और कहा कि टीजी फैमिली गुज़िश्ता 40 साल से इन्हीं मस्जिद मंदिरों को बनाने के लिए पैसों की मदद कर रही है और ऐसे इन मस्जिद दरगाहों को वो कैसे तोड़ेंगे। और उन्होंने साफ जाहिर कर दिया कि वो मस्जिद और दरगाहों की एक ईंट भी टूटने नहीं देंगे। उन्होंने कल यानी तारीख 10 मार्च 2024 को शहर कर्नूल की पुरानी बस्ती में शाम 7 बजे से एक प्रोग्राम मुनक्किद किया चौक बाजार में, जिसका प्रोग्राम का नाम था मुस्लिम पिलुपू टीडीपी गेलुपू। उस मीटिंग में कई मुसलमान अफराद शामिल रहे और भरत और दीगर के बयानात सुने, जिसमें भरत ने कहा कि कर्नूल की आवाम से उन्होंने वो एक मौका दे बहैसियत एमएलए कर्नूल का वोट देकर उन्हें जिताए, उसके बाद कर्नूल की तरक्की कैसी रहेगी वो खुद देखेंगे। और उन्होंने अपना ज़ाती एक मैनिफेस्टो सुपर 6 का एक आवाम के सामने उर्दू में शाया कर आवाम में बांटा भी। भरत ने कहा कि 5 बरस में एक बार इलेक्शन आता है और वो इलेक्शन में सही कैंडिडेट को ही चुने, वरना 5 बरस आप नुकसान उठाएंगे। अगर इस बार कर्नूल की आवाम दोबारा गलती करेगी तो फिर 5 बरस वो नुकसान उठाना पड़ेगा। ఒకటమ్మా, ఆడవాళ్ళు మహిళలు చాలా మంది వచ్చారు, సో అందరికీ నమస్కారం। నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పెద్దలు మాట్లాడినారు, మా లీడర్స్ అందరూ మాట్లాడినారు, మీరు ఆలోచన చేయాల్సిందే టైం వచ్చిందమ్మా ఇప్పుడు। ఎందుకంటే మనము ఎలక్షన్లు వచ్చేది 5 ఏళ్ళకు ఒక్కసారి, 5 ఏళ్ళకు వచ్చే ఎలక్షన్లలో మీరు ఓటేసి ఎవరిని గెలిపిస్తారో వాళ్ళు 5 ఏళ్ళు పాలన చేయగలుగుతారు। మీరు పొరపాటు చేస్తే 5 ఏళ్ళు తీవ్రంగా నష్టపోతాం। మీరు ఇన్ని మాటలు, ఎన్ని కథలు, ఎన్ని జరిగినాయో అన్నీ విన్నారు, మాట్లాడిన లీడర్స్ అందరు కూడా మాట్లాడినారు। పొరపాటున చేస్తే ఇంకా ఎవరు కాపాడలేరమ్మా, చెప్తున్నా నేను, కర్నూలు ఎవరిని కాపాడలేరు।
ఇప్పుడే 10 ఏళ్ళు అయింది. మా ఫాదరు 2014లో ఓడిపోయారు, నేను 2019లో ఓడిపోయినా. అయినా సేవ చేస్తూనే ఉన్నాం, ఏ రోజు తగ్గలే. 5 సార్లు నుంచుంటే 2 సార్లే గెలిచినాం, 3 సార్లు ఓడిపోయినాం. ఏ రోజన్నా సేవా కార్యక్రమాలు తగ్గినాయా మా సైడ్ నుంచి? ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు కూడా ఇట్లే కొనసాగుతూనే ఉంటుంది. బట్ పవర్ వస్తే ఎన్నో పనులు చేయగలుగుతాం. ఆ పవర్ ఉంటేనే ఏమన్నా సాధించగలుగుతాం. సో అందుకనే చెప్పేది, మేము రాజకీయాల్లో వచ్చినాం, చెయ్యాలా, కర్నూలుని అభివృద్ధి చెయ్యాలా. ఎప్పుడో మన క్యాపిటల్ సిటీ ఉండింది 53 నుంచి 56లో, ఎంతో అప్పటి నుంచి నష్టపోతానే ఉన్నాం. అందుకనే రాయలసీమ హక్కులు పెట్టారు టీజీ వెంకటేష్ గారు. అప్పుడు కూడా ఎన్నో సమస్యలు మీరు వినింటారు, చెప్పింటారు, బట్ అవన్నీ కూడా సాధించలేకపోయినాం. ఎందుకంటే 2014లో మరీ స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత మరీసారి ఓడగొట్టినారు, మనం అన్ని అభివృద్ధి అన్నీ పోగొట్టుకున్నాం. సో మీరందరూ మీ ఆయుధంని మాత్రం ఒక్కసారి అవకాశం నాకు ఇస్తే మీరు చూడగలుగుతారు నా పనితీరు కూడా. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు గెలిచలే, మీరు అర్థం చేసుకోవాలి. మాకు ఎంతసేపు ఉన్నా హిస్టరీలో మా ఫాదర్దే కనిపిస్తూ ఉంది. రేపు నేను మా నాయనకి ఈక్వల్గా, మా నాయనకైనా బెటర్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చిన. అది మీరు ఆలోచన చేయాలా. మీరు అందరికీ ముస్లిం సోదరులకంతా ఒకటే నేను చెప్పేది, అమ్మా మీరు ఏమనుకుంటారంటే ఎట్లుంటుంది ప్రొటెక్షన్ అంటే మాకెవరు కాపాడుతారు, రేపు బీజేపీతో అయినారు ఏం కాపాడగలుగుతారని. నేను ఒకటే మాటిస్తున్నా, ఎన్ఆర్సీ రాని, సిఏఏ రాని, ఇంకా బిఆర్ఎస్ రాని, ఎట్లాంటి బిల్ అయినా రాని, నేను ముందుంటా, నేను మీకు కాపాడుకుంటాను. మీరు నమ్మాలా. ఒక్క అవకాశం, నన్ను నమ్మితే పొరపాటున నేను ఒక్క ఫ్యామిలీ దెబ్బతిన్నా ఎమ్మెల్యే పదవికి ఇట్లా రాజీనామా చేసి పడేస్తా. అది టీజీ భరత్ అంటే. మాట పైన నుంచునేవాడు. ఎవరిని అడగండి, భరత్ కమిట్మెంట్ ఇచ్చినాడంటే ఎక్కడా తగ్గడని అందరూ చెప్తారు. ఆ మాట పైన ఉంటా, మీరు నమ్మండి. మీకు ఒక్కటే బాధ, బీజేపీ ఉంటే నన్ను ఓడగొడితే ఏమన్నా మోడీ దిగిపోతాడా అమ్మా? చెప్పండి అమ్మా. ఏమన్నా కోపం ఉంటే నా మీద ఎట్లా చూపిస్తారమ్మా? మేము సేవ చేసే వాళ్ళం, మాకు మీరు నా మీద కోపం చూపిస్తే ప్రయోజనంలే. నన్ను ఓడగొట్టినా గెలిచిని పెట్టినా ఆడ పిఎం మోడీ అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే సర్వేలు అన్నీ చెప్తున్నాయి ఆయన గెలుస్తున్నాడని. సో మీరు బీజేపీతో అలయన్స్ అయినారు. మేము ఎవరికైనా ఒక్క ఫ్యామిలీకి 40 ఏళ్లలో ఒక్క ఫ్యామిలీకైనా అన్యాయం చేస్తున్నారని ముస్లిం ఫ్యామిలీకి ఒక్కటన్నా చూపిమనండి. చెప్పలేరు, ఏది చెప్పలేరు. నేను అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకే ఒక అవకాశం సైకిల్ గుర్తుకేయండి అమ్మా. నా పనితీరు చూడండి. నేను 6 హామీలు ఇచ్చా. ఇక్కడ తావా ఈరోజే ఉర్దూది పాంప్లెట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. 6 గ్యారంటీలు మీకు అందరు చదవాలా. ఈ 6 గ్యారంటీలు నేను చేయకపోతే మీరు ఓటు వేయకండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంతకన్నా హామీ ఏమిస్తారమ్మా? ఏమిస్తారు చెప్పండి? లోకల్ అమ్మా, నేను లోకల్ వర్సెస్ నాన్ లోకల్. నాకు ప్రతి వీధితో కనెక్షన్, ప్రతి ఫ్రెండ్షిప్ ఇక్కడ ఉంది. పుట్టి పెరిగినోని ఇక్కడ, నాకు అనుబంధం ఉంది ప్రతి ఒక్కళ్ళతో. నాకుండే రిలేషన్షిప్ కర్నూలుతో అవతల వాళ్ళకు ఉంటుందా? ఆలోచన చేయండి. మేమే చెప్తాం. 2019లో నేను ఎన్నోసార్లు చెప్పా, కోడుమూరులో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని చేశారు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఐఏఎస్ ఆఫీసరు ఏమో బాగా చేస్తారని పెట్టారు. ఆయన ఓడిపోయిన తర్వాత కోడుమూరుకి ఒక్కసారైనా వచ్చాడా? మరి మా ఓన్ పార్టీ విషయమే చెప్తున్నా. సో నేను చెప్పేది కులం కాదు, మతం కాదు, మనిషిని చూడండి, వ్యక్తిని చూడండి. మా కంపెనీలో ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ పనిచేస్తున్నారు. ఇంకా ఏ రకంగా చెప్పాలమ్మా? మేము సెక్యులర్, అంతకన్నా సెక్యులర్ లీడర్ ఎవరు కనిపిస్తారు మీకు?
మా గురించి చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు 99% ఒకటే కులం ఉంటుంది. మా దగ్గర అందరూ కులాలు మతాలు వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు. సో మీరు ఆలోచన చేయండి. నా దగ్గర పనిచేసే వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఒకవేళ మేము సరిగ్గా చూసుకోలేదు, మేము సరిగ్గా బాగా వాళ్ళతో లేము అంటే 1 రోజు పనిచేస్తాడు, 2 రోజులు పనిచేస్తాడు, సంవత్సరం పనిచేస్తాడు, కానీ 30-40 ఏళ్ళు పనిచేయరమ్మా. అది మీరు గుర్తించాలా.